అన్నారని చెప్పా. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అందుకేనా మహానుభావులు వాళ్ళంతా అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ నైస్. సో క్యారెక్టరైజేషన్స్‌లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే మీరైతే ప్రతి క్యారెక్టర్‌కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారా యాక్టర్స్‌ని? ఆ! హ్యాండ్ పిక్ చేయడం అంటే అంటే వీళ్ళకి అది ఈ ఒకప్పుడు సినిమాకి రాదు. ఒకప్పుడు రాదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్‌ని బట్టి యాక్ట్ చేయాలి. ఒక్కొక్కప్పుడు కరెక్ట్‌గా అతుకుతుంది. స్టోరీలో సరిగ్గా ట్రై చేస్తాం. ఒక్కొక్కప్పుడు రాదు. హ్మ్. అప్పుడు అది అంతా గనకైతే ఎక్కడో ఉంటాం కదా! వి ఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్ ఒక పర్సెంటేజ్‌లో వి ఆర్ ఆల్ సక్సెస్‌ఫుల్. అవునవును. వి ఆర్ నాట్ దట్ ఇది. ప్రతిదీ అలా చేసేటటువంటిది కాదు. దొరకరు ఒక్కోసారి. ఒక్కోసారి దొరకరు ఎక్కువ ఆర్టిస్టులు. సార్లు దొరకదు. ఎక్కువ సార్లు. ఒక్కొక్కసారి కాదు. ఎక్కువ హ్మ్. ఎక్కువ చాలా అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్‌గా రావాలంటే వెరీ డిఫికల్ట్. హ్మ్. బాగానే వస్తుంది. 75, 80% వస్తుంది హ్మ్. డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విజయాలు మ్యూజిక్‌లో వాటిల్లో వీటిలో అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి అవును. ఉదాహరణకి. అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి. అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది. ఆమెకి తెలుగు రాదు. సో, తెలుగు నేర్పిస్తారు. యాక్సెంట్‌తో మాట్లాడుతుంది. అంతా బాగుంది. చాలా బాగుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం. అంత బాగుంది. అంత బాగుంది. అంటే చేస్తున్నాం. మేము అందులో మునిగిపోయాం. మాకు తెలియలేదు. హ్మ్. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది. అదొచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను. పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్. అచ్చ తెలుగు. ఇదేనా పప్పులో కాలేశం. ఇక్కడ ఇరుక్కున్నామే మనం. హ్మ్. అమెరికా యాక్సెంట్‌లో ఆ పాట పాడించలేవు. ఈ పాట ఉండాలా. మరి ఎలా? నేను అక్కడ అది అలా వచ్చేసింది అది. వచ్చేటి హార్డ్‌గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్‌లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు అదే అచ్చ అదే తెలుగు. అదే కంచు కంఠం. కృష్ణరాజు గారు నాకేదో ఇది మనం పప్పులో కలిగడం. పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు చూస్తారు హ్మ్. అన్నాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. అది క్రెడిట్ టు కృష్ణరాజు. అంతే. ఆల్ క్రెడిట్ టు కృష్ణరాజు. నేనైతే సందేహాలు అట్లా అని అడిగాడు. ఆయన నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం. వెరీ కాన్ఫిడెంట్. పాట బాగుంది అంతే. ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటాడండి. ఆ హ్మ్. పాట బాగుంది. మళ్ళీ అమెరికా చేసుకుంటాడు. అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని. అన్ని పాటలు సార్. 'పంతులమ్మ ఏమిటి' అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్‌గ్రీన్‌గా మొత్తం మీ సంగీత జ్ఞానం, మీకుండే అభిరుచులంతా అందులో మా మదరు పెట్టేసేవారు కదా! వయలినిస్ట్. అక్కడి నుంచి సంగీత జ్ఞానాలు, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునేవారు సార్. ఐ వాంటెడ్ టు. హ్మ్. కంటికి సు కంటికి సుఖము కలుగు నీ రూపము. హ్మ్. త్యాగరాజు. హ్మ్. నీ భజన గానామృతం. కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది. హ్మ్. నన్ను నేర్పిస్తూ. నాకు ఒక 8 సంవత్సరాలు కాదు. కలుగు నీ రూపం ఏంటి? నీ రూపము. హ్మ్. కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది. గెట్ ఔట్ అంది. ఆ! మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు. నేను ఇలాగే పాడతాను. అలాగే నేర్చుకో. అందుకని కలుగు నీ రూపము ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను అక్కడి నుంచి ఐ డిడ్ నాట్ నేర్చుకోలేదు. ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతాడని ఐ డిడ్. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు. అందులో మ్యూజిక్ సరే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు. వాళ్ళకి చెప్పడం వాళ్ళకు ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినప్పుడు 'ఆదిత్య 369' ఆయన మామూలుగా చెప్తాను. మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను. అన్నారా? ఆయనకే తెలుసు. ఆ మ్యూజిక్ తెలుసు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్‌గా కొయ్యి కొయ్యి అని నేను పాడుతుంటే హ్మ్. మీరెవరో ఎంతవరో నాకు తెలుసు. యాజ్ ఎ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు? సో
రాజకుమార్ గారి సినిమా ఒకటి భాగ్యదర శుభారంభం. ఉమ్, అందులో ఒక పాట సన్నివేశం నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కామెడీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్ అది కూడా ఒక పెద్ద కంపెనీ చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్, ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరప్, చిన్న చిన్న 1 మినిట్, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్స్. మాధవి హీరోయిన్, రాజకుమార్ మాధవి మధ్య చేస్తూ 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 అది పాటగా డ్యూయట్గా చేయాలి. ఉమ్, ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్గా చేస్తూ చేస్తూ యాక్చువల్గా ఇట్స్ అ డ్యూయట్. అవునవును. ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్, మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఏదో చేస్తాడు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి, చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు, దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా. నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర శుభారంభకు నేను మ్యూజిక్ డైరెక్టర్. అలా అయ్యారు. మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్, వెరీ క్యాచీ. లక్కీ 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 ఓ నాయనమ్మా. సో అంతకుముందు ఇళయరాజా కూడా మీరు ఇళయరాజా నా జమీందారు గారి అమ్మాయికి అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఇళయరాజా జమీందారు అమ్మాయి, అమెరికా అమ్మాయికి అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అంటే ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా గిటార్ పట్టుకుని. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ వాజ్ అసిస్టెంట్. సో ఇళయరాజా చెప్పాడు, మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికే అంటున్నాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలని అడిగా. ఓ అలాగే అన్నాడు. అప్పుడు తెలియలే. తర్వాత ఇయర్స్ లేటర్ రాజకుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వచ్చేసా. నేను ఇళయరాజా దగ్గర వెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా వచ్చాడు బాబు. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగ్. ఇప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంతా లైవ్, అంతా లైవ్. అలాగే అంటే ఈ పాటలన్నిట్లో సార్, ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్ఛికమా, అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్? అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్, క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్స్పైరింగ్ అవి చేయడం, నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్గా ఇప్పుడు పెద్ద సుజేష్ బాలకృష్ణ చేస్తారు. 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. చేశారు. భైరవ ద్వీపం, బృందావనం, కృష్ణార్జునం, మేడం 4. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బృందావనంలో ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్లో లా లల్లా లల్లా లల్లా, ఇది వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈజ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ ఆర్డర్. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపతి సురేష్ ఇమ్మీడియట్లీ got the right tune, got the మధురమే సుధాకర్ స్ట్రైటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్. సో దట్ ఇన్స్పైర్. అలాగే వెనరగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్, నాకు చాలా ఇష్టం ఆయన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కొందరు ఇంక్లూడింగ్ వేటూరు సుందరవరకు కొన్ని అర్థం కాదు. వెనరగంటి దారిలో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్న ఏదో నవ్వు అని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని. అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు అసలు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి, సురేష్ గారి సంగీతం కూడా అసలు చెప్పక్కర్లేదు సార్, అంత అంత గొప్పగా. ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్, క్లాసిక్స్, అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ ఉంది. అది ఆయన పాపం ఏమిటంటే హీ హాస్ గాట్ జనరల్గా అందరినీ ఆక్యుపై చేసేట సంగీతం ఉంటుంది. ఇళయరాజా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికి ఒక పాట, ఒక కామెడీ పాట అనుకున్నాం. లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం.
ఫస్ట్ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ, ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాము, అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఇట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా 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 అన్నానా, నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది పోయిటికి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చినాయి ideas. చాలా సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదైతే అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీల వేళ లా 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 తరరరా. అది. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సారు. ఆ రికార్డింగ్ అప్పుడు కొందరు స్లోగా ఉంది అది అది అన్నారు, కానీ we were very confident that it will be ఎంత సూపర్ హిట్ ఆ పాట అది. hit. అసలు ఆ సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎథీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు ఇది ఉంది కదా, మన సురమోదము శుభనాట్య వేదము నటించడ వశమా. అవును. అది నాలో రేగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు మమ్మద సనిదమ. ఎంత గుర్తుంది చూడండి సార్. అవునవును. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. అవునవును. రాకురోలు ఆట చూడు అది అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రావంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాడు కానీ దుక్కిపాటి మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్, దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం. నీతి నిజాయితీ నేను సాలూరు రాజేశ్వరరావు ఒక ఆల్బమ్ చేశాను, తెలుసు కదా. అవును. 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ, ఆయనకు శ్లాఘిస్తూ, ఆయనకు అంకితం ఇస్తూ, ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు, ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాలసరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారి ఆ శృతిలో చూరి అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది ఓ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి, ఆ రిథంకు, ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది 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 ఒరిజినల్ రావచ్చు అవుతుంది. అది 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 అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది, మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్. 8 పాటలు అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్ను అది సిరివెల్ల
అని ఒకసారి మళ్ళీ ఒకసారి నన్నా నన్నా నేనా నని నాని నన్నాని నన్నాని నన్న నానా ననా నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా భలే భలే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీయగా అదే అనగా మనసు తీయగా అది ఆ. భలే భలే సార్. మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి సాలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి? అంటే ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాలకొచ్చి శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో చరణం కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా సార్ మీరింత లైట్ హార్టెడ్ గా ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ, మీ చుట్టూ ఒక 4, 5, 6, 7 బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు. ఆ, ఒక విశ్వనాథ్ గారు ఆ. ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు. మరోవైపు నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా భలే భలే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీయగా అదే అనగా మనసు తీయగా అది ఆ. భలే భలే సార్. మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి సాలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి? అంటే ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాలకొచ్చి శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో చరణం కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా సార్ మీరింత లైట్ హార్ట్